హలో అండి అందరికీ. సో ఇది రైలు పలారం అంటారు దీన్ని. మేము ఫస్ట్ బౌల్లో వాటర్ పెట్టుకొని అందులో వాటర్ కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులో పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత సో దాన్ని మంచిగా బాయిల్ చేసుకొని దాన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని మంచిగా స్మూత్గా, అంటే మనం చపాతీ పిండి కానీ ఇప్పుడు బియ్యపు రొట్టె చేస్తారు కదా, దాన్ని కూడా స్మూత్గా కలుపుతారు కదా, సో అట్లా ఆ టెక్స్చర్ వచ్చేలాగా మంచిగా కలుపుకొని చేసుకోవాలన్నమాట. సో అందులోనే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ మంచిగా కలుపుకొని తర్వాత నేను ఇంకో బౌల్కి షిఫ్ట్ చేసుకొని మంచిగా సాఫ్ట్గా కలుపుకుంటాను అనమాట. కలుపుకున్న తర్వాత ఈ స్ట్రక్చర్ వస్తుంది. ఈ స్ట్రక్చర్ వచ్చాక ఇలా వచ్చాక దాన్ని చిన్న చిన్న ఉండాలంటే కొంచెం ఆయిల్, చేతికి ఆయిల్ కానీ మీకు గీ కానీ మీ ఇష్టం, హ్యాండ్కి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక బౌల్, అంటే ఇప్పుడు దాన్ని మనం ఏంటి అని అంటే ఆవిరికి ఉడికిస్తాం కదా, సో దానికి అని చెప్పేసి రంధ్రాల తట్ట తీసుకొని చేశాను అనమాట. రంధ్రాల తట్టలో తీసుకొని చేశాను. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పెట్టుకొని ఆవిరికి, అంటే స్టీమ్కి ఉడకబెట్టుకోవాలి ఆ బాల్స్ని. సో అది ఉడికే టైంలో నేను మిర్చి, ఆనియన్ అవన్నీ కట్ చేసుకున్నాను. మిర్చి, ఆనియన్, కరివేపాకు అన్నీ కట్ చేసుకున్నాను అనమాట. సో కట్ చేసుకున్న తర్వాత పోపు వేసేసుకోవడమే. ఇంకా పోపు అంటే అందరికి తెలిసిందే కదా అండి. సో అట్లా ఫస్ట్ అది చేయకముందా చేస్తా. సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో లాస్ట్ లుక్ ఇదన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది.